వెల్కమ్ బ్యాక్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ దాడులకు ప్రధానంగా ఖైబర్ షెకాన్ క్షిపణులు కీలకంగా మారాయి. ఇరాన్కు చెందిన ఈ ఖైబర్ షెకాన్ మిసైల్స్ ఇప్పుడు అమెరికాకు పెద్ద సవాల్ విసురుతున్నాయి. 2022లో ఆవిష్కరించిన ఈ ఖైబర్ షెకాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ ఏరోస్పేస్ ఫోర్స్ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. ఘన ఇంధనంతో పనిచేసే ఈ క్షిపణులు పాత తరం క్షిపణుల కంటే చాలా భిన్నమైనవి. వీటి పరిధి సుమారు 1450 కిలోమీటర్లు. ఈ క్షిపణులు ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు, పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలకు ముప్పుగా మారాయి. వాటిని వేగంగా మోహరించి తక్కువ సమయంలో ప్రయోగించగల సామర్థ్యం ఉండటంతో గుర్తించడం, అడ్డుకోవడం చాలా కష్టంగా మారింది. ఇరాన్ తన క్షిపణి కార్యక్రమాన్ని తన భద్రతకు, ప్రాంతీయ పలుకుబడికి కీలకమైన సాధనంగా భావిస్తోంది. పశ్చిమాసియాలో అమెరికా సైనిక ఉనికిని, దాని మిత్ర దేశాల విస్తరణను అడ్డుకోవడానికి ఇరాన్ ఈ క్షిపణులు ఒక వ్యూహాత్మక నిరోధకంగా చూస్తోంది. 2022లో ఖైబర్ షెకాన్ క్షిపణి ఆవిష్కరణ ఇరాన్ ఆయుధగారంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఇది అమెరికా, ఇజ్రాయెల్ డిఫెన్స్ వ్యవస్థలకు పెద్ద సవాల్ విసిరింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్స్ IRGC ఏరోస్పేస్ ఫోర్స్ ఈ క్షిపణిని అభివృద్ధి చేసింది. దీనికి ఖైబర్ షెకాన్ అంటే కోటను బద్దలు కొట్టేది అని పేరు పెట్టడం వెనుక బలమైన వ్యూహాత్మక సంకేతం ఉంది. ఇరాన్ తన క్షిపణి సామర్థ్యాన్ని సొంతంగానే అభివృద్ధి చేసుకుంది. ఖైబర్ షెకాన్ క్షిపణుల ప్రత్యేకత వాటి ఘన ఇంధన ఆధారిత సాంకేతికత. పాత తరం ఇరాన్ క్షిపణుల మాదిరిగా ఇంధనం నింపడానికి ఎక్కువ సమయం పట్టదు. ప్రయోగించే ముందు ఎలాంటి సన్నద్ధత అవసరం లేకుండానే ఇంధనాన్ని నిల్వ చేసి ఉంచుతుంది. దీంతో వీటిని ట్రక్కులపై లోడ్ చేసి యుద్ధ భూమిలో వేగంగా తరలించవచ్చు. అమెరికా, దాని మిత్ర దేశాలు క్షిపణి లాంచర్ల కోసం గాలిస్తున్న సమయంలో ఈ క్షిపణులు వేగంగా తమ స్థానాలను మార్చుకొని తప్పించుకోగలుగుతున్నాయి. ఈ తరలింపు, ప్రయోగం వేగం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు పెద్ద సవాల్గా నిలుస్తోంది. ఇరాన్ ఈ క్షిపణులు ప్రత్యేకమైన ఫ్లైట్ పాత్లు, అలాగే కదలికలు, వేగాలతో ఉపయోగిస్తోంది. ఖైబర్ షెకాన్ వంటి ఘన ఇంధన క్షిపణుల ఆవిష్కరణ ఇరాన్ క్షిపణి సాంకేతికతలో ఒక పెద్ద ముందంజను సూచిస్తోంది. పాత తరం ద్రవ ఇంధన క్షిపణులకు ఇంధనాన్ని నింపడానికి చాలా సమయం పడుతుంది. ఇది ప్రమాదకరమైన ప్రక్రియ కూడా. దీనికి లాంచ్ సైట్లో ప్రత్యేక మౌలిక సదుపాయాలు, అదనపు సిబ్బంది అవసరం. ఈ ప్రక్రియ క్షిపణి శత్రువు ఉపగ్రహాలు లేదా నిఘా విమానాల కంటికి సులభంగా చిక్కేలా చేస్తుంది. అందుకే ఇరాన్ ద్రవ ఇంధన క్షిపణులు రాత్రి వేళల్లో ప్రయోగించడానికి మొగ్గు చూపుతుంది. అయితే ఘన ఇంధన క్షిపణులు ముందుగానే ఇంధనంతో నిండి ఉంటాయి, ఎప్పుడైనా ప్రయోగానికి సిద్ధంగా ఉంటాయి. ఈ సామర్థ్యం వాటిని ట్రక్కులపై లోడ్ చేసి యుద్ధ భూమిలో వేగంగా తరలించడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా అమెరికా, దాని మిత్ర దేశాలు క్షిపణి లాంచర్ల కోసం వేటాడుతున్నప్పుడు సులభంగా తప్పించుకోగలవు. ఈ అధిక చైతన్యం, ప్రయోగం వేగం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు నిజమైన సవాలుగా నిలుస్తోంది. ఈ క్షిపణుల సామర్థ్యం కేవలం వేగం, సులభంగా తరలించడం మాత్రమే కాదు, అవి దాడి చేసే విధానం కూడా ప్రత్యేకమైనది. ఖైబర్ షెకాన్ క్షిపణి ముక్కు భాగంలో చిన్న ఇంజన్లు అమర్చారు. ఇది క్షిపణి లక్ష్యాన్ని చేరుకునే ముందు దిశను మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. టెర్మినల్ ఫేజ్లో అంటే లక్ష్యాన్ని చేరుకునే చివరి దశలో ఈ క్షిపణి గంటకు 10,000 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అంటే సుమారు మాక్ 5 వేగం కంటే ఎక్కువ. ఈ అధిక వేగం, లక్ష్య దిశగా మార్చుకునే సామర్థ్యం వల్ల అమెరికా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో వీటిని అడ్డుకోవడం చాలా కష్టంగా మారుతోంది. ఇరాన్ ఈ క్షిపణులను కేవలం ఒంటరిగా కాకుండా
అటాక్ డ్రోన్లు, ఇతర తక్కువ వేగవంతమైన క్షిపణులతో కలిపి వాడుతోంది. ఇది శత్రువుల డిఫెన్స్ వ్యవస్థలను గందరగోళానికి గురిచేస్తుంది. ఖైబర్ షకాన్ వార్ హెడ్ లక్ష్యాన్ని ఛేదించే విధానం కూడా చాలా అధునాతనమైంది. క్షిపణి ముక్కు భాగంలో అమర్చిన చిన్న ఇంజన్లు టెర్మినల్ ఫేజ్లో, అంటే లక్ష్యాన్ని చేరుకునే చివరి దశలో దాని దిశను మార్చుకోవడానికి వీలు కల్పిస్తాయి. ఇరాన్ కేవలం ఖైబర్ షకాన్లు మాత్రమే కాకుండా అటాక్ డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు వంటి తక్కువ వేగవంతమైన ఆయుధాలతో కలిపి సాచురేషన్ అటాక్ వ్యూహాన్ని ఉపయోగిస్తోంది. ఈ మిశ్రమ దాడి శత్రువుల డిఫెన్స్ వ్యవస్థను గందరగోళానికి గురిచేస్తుంది. నెమ్మదిగా కదిలే డ్రోన్లను అడ్డుకోవడానికి డిఫెన్స్ వ్యవస్థలో నిమగ్నమై ఉన్నప్పుడు అత్యంత వేగవంతమైన ఖైబర్ షకాన్లు వాటి రక్షణను ఛేదించే అవకాశం ఉంది. ఈ వ్యూహం అమెరికా, ఇజ్రాయెల్ రక్షణ సామర్థ్యాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. అమెరికా నిఘా వర్గాల అంచనా ప్రకారం యుద్ధం మొదలైనప్పుడు ఇరాన్ వద్ద సుమారు 2500 ఖైబర్ షకాన్ క్షిపణులు, ఇతర రకాల మిసైల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. భూగర్భ ఆయుధ కేంద్రాల్లో మరిన్ని క్షిపణులను అసెంబుల్ చేస్తున్నట్లు అమెరికా భావిస్తోంది. అయితే అమెరికా క్షిపణి ఇంజన్ల ఉత్పత్తి కేంద్రాన్ని ధ్వంసం చేసిందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇది ఇరాన్ ఉత్పత్తి సామర్థ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో స్పష్టం కావాల్సి ఉంది. వ్యూహాత్మకంగా చూస్తే ఇరాన్ ఈ క్షిపణులు తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేస్తుండగా అమెరికా, ఇజ్రాయెల్ వాటిని అడ్డుకోవడానికి ఉపయోగించే క్షిపణుల ధర $2 మిలియన్ నుండి $15 మిలియన్ వరకు ఉంటుంది. ఇది అమెరికాకు పెద్ద ఆర్థిక భారాన్ని మోపుతుంది. పశ్చిమాసియాలో పెరుగుతున్న దాడుల కారణంగా అమెరికా ఎయిర్ డిఫెన్స్ క్షిపణుల నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. ఇది అమెరికా, దాని మిత్ర దేశాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఖైబర్ షకాన్ వంటి చౌకైన వేగవంతమైన క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడులు చేయడం వల్ల అమెరికా తన ఖరీదైన ఇంటర్సెప్టార్లను భారీగా వినియోగించాల్సి వస్తుంది. ఇది దీర్ఘకాలంలో అమెరికా రక్షణ సామర్థ్యాలను దెబ్బతీస్తోంది. ఇరాన్ క్షిపణి కార్యక్రమంపై అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ అది క్షిపణుల అభివృద్ధిని ఆపలేదు. ఇరాన్ తన క్షిపణి సాంకేతికతను మెరుగుపరుచుకుంటూనే ఉంది. ఈ పరిణామం పశ్చిమాసియా భద్రతకు, అంతర్జాతీయ శక్తి సమతుల్యతకు పెద్ద ముప్పుగా మారుతోంది. మొత్తంగా ఇరాన్ ఖైబర్ షకాన్ క్షిపణులు పశ్చిమాసియాలో కొత్త భద్రతా సవాళ్లను సృష్టిస్తున్నాయి. వాటి వేగం, తక్కువ ఖర్చు, ఘన ఇంధన సాంకేతికత అమెరికా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు పెద్ద పరీక్షగా మారాయి. ఈ క్షిపణుల పెరుగుదల భవిష్యత్తులో ప్రాంతీయ వివాదాలకు మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని అదుపులోకి తేవడానికి అంతర్జాతీయ సమాజం నుంచి మరింత బలమైన చర్యలు అవసరం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ క్షిపణుల బెడద ఎలా నివారించాలనేది ప్రపంచ నాయకులకు పెద్ద ప్రశ్నగా మారింది.